తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సత్యం శంకరమంచి గారు అల్పాక్షరాలతో అనల్పార్త రచనను కావిస్తాడు. వీరు గుంటూరు కథలకు 1979లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు. వీరు జన్మించింది 1937వ సంవత్సరం. గుంటూరు జిల్లా అమరావతి చాపాడులో జన్మించాడు. మే 21, 1987లో మరణించారు. వీరు రచించిన కథలు తలమానికంగా ఉన్నాయి. విందాం వరద కథ. మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరాన్ని చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు, రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేత దండుగని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేయరు. ఎవరిళ్ళ ముందు వాళ్ళు ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని కసువంతా నడ్డి బజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు, కోడి పిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చి సూరిగాడు కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ములాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడుక, నా ముక్కకి అడ్డొచ్చావు గదరా అంటూ పేకాట జోరుగా సాగుతుంది. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదలిస్తున్న వడ్డిరోళ్ల పోరగాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకొని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గునగున వెళ్ళిపోయిందట. ఇవాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకు కాలిపట్టీలు లేవు. ఆయన గునగున నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకొని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడు గుడి గోడలొరిసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది.
అల్లంత దూరాన్ని సూర్యుడు రాత్రివేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకు వస్తున్నాడు. కన్ను సారించి చూస్తే 2 కొండ కొమ్ముల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుల్లి తుల్లి పారుతోంది, మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా మారుతుంది. ఇంకా తెల్లవారలేదు. దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మస్క వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోటాలు, మట్టి గోడలు విరిగి పడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇల్లు ఎత్తు మీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపీది 3 వంతులు మునిగిపోయింది. నీళ్ళెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీలు, లంగర్లు లగేసుకుని ఇటో పడిపోయాయి. తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ళ కప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్లలో కలిసిపోయింది. మోరలెత్తి అంబాని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దొంగలు కలప ఓ దొంగ మీద ఊరకుక్కొక్కటి దీనంగా మురుగుతుంది రక్షించమని. ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తను గిరగిర తిరుగుతూ కాళ్ళు నిలదెక్కుకుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక, దేవుడోయ్ రక్షించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరూ ఏం చేయలేరు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాన్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవల ఆటలు ఆడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లపీదిలో అర్ధరాత్రి వేళ సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికే గోడలిరిగే, నీళ్లు తోసుకొచ్చే. పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకు వచ్చారంట. మిట్ట మీది వెంకటస్వామి మేకల మందంతా కుట్టుకపోతుంటే ఏం చేయలేక చూస్తా నుంచున్నట్టయ్యా. సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యను కరిచిందట. లంకల్లో మేతకెళ్ళిన గుడ్లు పాలేళ్ళు ఏవైనారో. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇళ్ళల్లో కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా
మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అని తల పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో. అంతే, 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకొని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు, శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు. అవధాన్లు గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకొని చకచక కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడి బజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకొని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు. ఇంకో పక్క గొల్లరాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డనలైపోయాయి. శాస్త్రిగారు ఔపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి దాస్తే వడ్డించడానికి వచ్చిన నేతి జాడి చెంగున వెనక్కి వెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్ద కేక పెడితే భయంగా వచ్చిన సంగడిని చూసి, ఒరే సంగా, నీకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా, వెయ్యరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీపతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలనంటాయి. వరదొచ్చి మనుషుల మనసుల కడిగేసిందనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్లు మనసులో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది. ఇది సత్యం శంకరం మంచి కథ. ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే తెలుగు సిరి డాక్టర్ సిద్ధంకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.